అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. బయట ఒక దేవుణ్ణి నేను చూస్తున్నాను అని అంటే ఆ దేవుడు లోపల ఉంటేనే. బాగా చూడండి, బయట ఒక అవగుణం నాకు కనపడింది అని అంటే లోపల అది స్ఫురిస్తుంది కాబట్టి అవగుణం కనపడింది. బయట నాకు దేవుడు కనపడ్డాడు అని అంటే నాకు లోపల దేవుడు ఉంటేనే. ఇప్పుడు ఆ దేవుడి విగ్రహాన్ని ఎవడైనా చిచి దేవుడు కాదు ఇది శైతాన్ అన్నాడు అనుకోండి, వాడికి లోపల ఎవరున్నారు? శైతాన్. వాడికి వదిలించాలి శైతాన్ని. ఇప్పుడు ఈ శైతాన్ సిద్ధాంతాలన్నీ ఎక్కువ పేరిపోయాయి మనకు, తుగ్లక్ సిద్ధాంతాలు. అసలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప ఆచారం ఇది. ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నాను అని అంటే బుద్ధి లేక చేయట్లేదు మనం. ఒక 100 రూపాయల కాగితం అని మనం అంటున్నాం, అది ఒక కాగితం, దాని మీద 100 రూపాయలు ముద్రించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కనుక సంతకం చేస్తే ఈ రోజు నుంచి మీకు 100 రూపాయలుగా చలామణి అవుతుంది. నిజంగా అది ముట్టుకోండి, అది కాగితం, దాంట్లో 100 రూపాయలు అనేది ఏమీ లేవు. కానీ ఆ కాగితం ఇస్తే 100 రూపాయలు విలువ కలిగిన వ్యవహారం జరుగుతూ ఉంది. అవునా కాదా? అంటే 100 రూపాయల విలువని ఆ కాగితానికి మనం ఆపాదిస్తున్నాం. అలాగనే దైవత్వాన్ని ఒక విగ్రహానికి ఆపాదిస్తున్నాం. 100 రూపాయల విలువని కాగితానికి ఆపాదించడం కరెక్ట్ అయితే దానికి ఒక పెద్ద రిజర్వ్ బ్యాంకు, దానికి ఒక గవర్నరు, ఆయన సైన్ చేస్తే అది 100 రూపాయలు అయిపోతే, ఆఫ్టర్ ఆల్ మనిషి పుట్టించుకున్న కాగితానికే అంత విలువ ఉంటే మహర్షులు తయారు చేసినటువంటి, మహర్షులు ఏర్పరిచిన విగ్రహాలకు కూడా దైవత్వం ఉండడం సత్యం. దాంట్లో దైవాన్ని దర్శించడం సత్యం. దాంతో దైవంగా మమేకమై దాంతో వ్యవహరించడం సత్యం. ఒక స్ఫటికలింగాన్ని నేను ఆరాధన చేస్తున్నాను అని అంటే అది దైవము అని నేను భావిస్తున్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి, స్ఫటికలింగం దైవం కాకపోవచ్చు, కానీ స్ఫటికలింగాన్ని దైవంగా గుర్తించే నా మనస్సు దైవం. దట్స్ ఇట్. ఒక 6 అడుగులు 7 అడుగులు ఎత్తు వెంకటేశ్వర స్వామి అని నేను నమస్కరిస్తున్నాను అని అంటే ఆ రాయి వెంకటేశ్వర స్వామి కాదా అని మీరు ఆర్కియాలజికల్గా లేకపోతే శిల్పశాస్త్రంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో లేకపోతే ఒక సైంటిస్ట్ను పిలిచి అడిగితే ఇట్ ఈ స్టోన్ అంటాడు, ఇలా కొట్టి ఇది ఒక రాయి, ఇది దేవుడు కాదనొచ్చు. కానీ దాన్ని దేవుడిగా గుర్తించినటువంటి నా మనస్సు వెంకటేశ్వర స్వామి. దట్స్ ఇట్. 3 రంగుల జెండా నాకు కనపడుతుంటే అది భారతదేశము అన్నాను అని అంటే 3 రంగుల జెండాలో ఆ గుడ్డ ముక్కలో భారతదేశం లేదు. నాకు తెలిసుండి కూడా దాన్ని భారతదేశం అంటున్నాను. ఆగస్టు 15 వస్తే నేను చేతులు పైకి పెట్టి నేను జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని ఆ జెండాకి వందనం చేస్తున్నానంటే మూర్ఖుణ్ణా? ఒక జెండాకి నేను వందనం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అంటే, ఒక వ్యక్తి నాతో అన్నాడు, అతను భగవంతుణ్ణి నమ్మడు. ఆ వ్యక్తి అన్నాడు, ఈ జెండా వెనుక నాకు భారతదేశం కనపడుతుంది, ఈ జెండా వెనుక నాకు దేశాభిమానం పొంగుకొస్తుంది, ఈ జెండాని చూస్తే నాకు దండం పెట్టాలనిపిస్తుంది. ఏ అని అడిగా. ఇది కాన్స్టిట్యూషనల్ లా, అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక చట్టం. 3 రంగుల జెండా కనపడితే దండం పెట్టాలి, దాన్ని తిరస్కరించకూడదని. ఎవరు చెప్పారు? ఇదిగో మన నాయకులు చెప్పారు. పార్లమెంట్లో బిల్లు తయారైంది. పార్లమెంట్లో బిల్లు తయారైతే మన నాయకులు చేస్తే 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు పొడుగు ఒక గుడ్డ ముక్క దేశంగా నువ్వు భావించగలిగినప్పుడు లేంది 6 అడుగుల విగ్రహంలో అనాది కాలం నుండి మన ఋషులు ఇది దైవము అని ఒక శాస్త్రాన్ని ఇస్తే ఆ శాసనాన్ని నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు? ఒక గుడ్డ ముక్కలో దేశాన్ని చూడగలగాలేంది ఒక రాయిలో దైవాన్ని ఎందుకు చూడలేము మనం? కాబట్టి చూడగలిగే దృష్టిని పెంపొందించుకోవాలి. అందుకనే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. మీరు గమనించండి. అందుకనే దేవాలయంలో ఎక్కడైతే దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు ఉండవో ఆ దేవాలయం కళావిహీనమైపోతుంది, చైతన్యహీనమైపోతుంది. అక్కడ మంత్రం ఉండదు, ఉపాసన బలం ఉండదు, ఆరాధన ఉండదు, ఇవన్నీ పోతాయి. కానీ ఎక్కడైతే నిత్యము ధూపము దీపము నైవేద్యము పారాయణ అర్చన హోమం ఇవన్నీ జరుగుతూ ఉందో ఒక చైతన్య శక్తి అక్కడ తాండవం చేస్తుంది, దైవం ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దైవము విగ్రహంలో కాదు, మనలో ఉన్నటువంటి శక్తిని
అక్కడ ప్రస్ఫుటంగా వ్యక్తపరిచి ఆ శక్తిని అక్కడంతా వ్యాపింపజేసి ఆ శక్తిని మనం పొందుతూ ఆనందిస్తున్నాం. అంటే దైవం అనేది ఎక్కడో బయట కాదు. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో మాత్రమే లేడు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ. కాబట్టి కోవెలలో లేడని చెప్పను, కోవెలలో ఉన్నాడు, గంగానది రేవులలో ఉన్నాడు, రామకోటి రేఖలలోనూ ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటిలో చూసే నీ మనస్సులో ముందు ఉంటేనే దాంట్లో కనపడతాడు, లేకపోతే కనపడడు. మనం ఒక కుక్కని శివాలయానికి తీసుకెళ్తే ఆ కుక్క అక్కడ ఏదైనా గుగ్గిళ్ళు పడుంటే, శనగలు పడుంటే దాన్ని ఏరుకొని తింటుంటుంది, లేదా అన్నపు మెతుకులు ఉంటే దాన్ని తింటుంది. అంతేగాని శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయదు, శివుడికి దండం పెట్టదు. ఎందుకని? దానికి దేవుడనే బుద్ధి లేదు. కానీ ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ప్రదక్షిణం చేసి జపం చేసుకుని దండం పెట్టి నమస్కరిస్తున్నాను అని అంటే దైవ భావన నాలో ఉంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా అది దేవుడు కాదు అని అంటే కుక్కకి వాడికి పెద్ద తేడా లేదనే అర్థం. కుక్క ఎలా దేవుణ్ణి గుర్తించలేక గుగ్గిళ్ళని, సుండల్ని, వాటిని వీటిని ఏరుకొని తింటూ ఉందో, వీడు కూడా ఈ ప్రపంచంలో వాటిని వీటిని ఏరుకొని తింటున్నాడే కానీ భగవంతుణ్ణి గుర్తించలేని స్థితిలో పడున్నాడు పశువుల. కాబట్టి ఆ స్థితిని మనం పొందడానికి మన పూర్వీకులు, మన ఋషులు మనకు అందించినటువంటి మార్గమే ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనలో ఒక సాధకుడు తన్ను తాను ఉద్ధరించుకున్నప్పుడు, తన్ను తాను సంస్కరించుకున్నప్పుడు, తన్ను తాను నిర్మాల్యంగా ఆ మలం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మలము, విక్షేపము, ఆవరణం అనేటువంటి అజ్ఞాన దోషాలు దాటినప్పుడు ఒక వ్యక్తి ఒక మహాశక్తిగా మిగిలిపోతున్నాడు, ఒక చైతన్యమై, ఒక ఎరుకగా మిగిలిపోతున్నాడు. ఆ సాధనలో నేను 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 అని ఏ అబద్ధపు నేనైతే లేచి ఆడుతూ ఉంటుందో ఆ అబద్ధపు నేనుని నేను గుర్తించగలిగితే, ఒక సాక్షి మాత్రంగా నేను మిగిలితే, ప్రమాతృత్వం కూడా పడిపోతే, అది నేను కాను అని నేను అని లేచిన దాన్ని నేను కాను అని గుర్తించగలిగితే పరాకాష్ఠ. ఆ స్థాయికి నేను చేరుకోగలగడమే ఇక్కడ నాకు సాధన అనేటువంటిది నేర్పుతుంది.